హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు బియ్యపిండితో సర్వపిండి చేస్తున్నానండి. తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. నేనైతే ముందుగా కాస్త కొన్ని ఆనియన్స్ అయితే ఇలా తీసేసుకొని ఒక 4 పెద్ద సైజు ఆనియన్ తీసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టేసేసుకున్నానండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలి, చాప్ చేసేసి పెట్టుకోవాలి. చాప్ చేసేసి కాస్త వాటర్లో వేసేసి ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాను నేను. ఏమైనా మట్టి ఏమైనా ఊరికి ఉంటే పోతుంది కదా. చూడండి, ఇలా సన్నగానైతే తరిగి పెట్టుకోవాలి. మెయిన్గా సర్వపిండికి అయితే ఆనియన్సే మ్యాండేటరీ అండి. ఆనియన్స్తోనే టేస్ట్ మంచిగా వస్తుంది. చూడండి, ఇలానైతే నేను ఆనియన్స్ అయితే ఇలా చాప్ చేసేసి పెట్టుకున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో నేనైతే మిక్సీలో ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి తీసేసుకొని కాస్త 6 to 7 మిర్చి తీసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసి అయితే పెట్టుకున్నానండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి. ఇది ఇంకా కమ్మ టేస్ట్ ఇస్తుంది సర్వపిండికి. నేను పిండి వచ్చేసి ఈ స్పూన్తో 4 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కాస్త నువ్వులు తీసుకున్నాను. నువ్వులు అయితే కాస్త ఎక్కువనే తీసుకున్నాను. చూడండి, పల్లీలు వేయట్లేదు, కంప్లీట్గా నువ్వులతోనే చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకు అండి, మా ఇంట్లో చెట్టు ఉంది. చూడండి, ఇలా ఫ్రెష్గా కరివేపాకు అయితే తీసుకున్నాను. నేను కడిగేసి పెట్టుకున్నాను. అయితే చాప్ చేయలేదు, చిన్నగానే ఉంది కదా, ఫ్రెష్గానే ఉంది కదా, లేతగా ఉంది అనేసి నేనైతే చాప్ చేయలేదు, ఇలానే వేస్తాను. కాస్త ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ తీసుకున్నాను, ఒక స్పూన్ ఫుల్ ఆఫ్. నెక్స్ట్ 2 స్పూన్స్ చిన్న స్పూన్స్ ఆఫ్ కారపొడి అయితే తీసుకున్నాను. నేను ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. సో ఇంకొక స్పూన్ అయితే తీసేసుకున్నాను. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి సర్వపిండి అయితే చేద్దాము. మీరు కావాల్సే సోరకాయ కూడా తురిమి వేసుకోవచ్చు, పల్లీలు వేయించి పొట్టు తీసి వేసుకోవచ్చు, శనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం వేయట్లేదు, జస్ట్ కాస్త నువ్వులతోనే నువ్వులు ఎక్కువ వేసైతే నేను ఇప్పుడు సర్వపిండి చేస్తున్నాను. చూద్దాము. సో ఈ బౌల్లోనైతే అన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము. వన్ ఆఫ్టర్ అనదర్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసి అన్ని కంప్లీట్గా ఇవన్నీ ఉప్పు కారం నువ్వులు ఇదంతా వేసేసి కాస్త మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత లాస్ట్కి పిండి వేసేసుకోవాలి. మనం ఇందులో ఆనియన్స్లో ఉల్లిగడ్డలో వచ్చిన వాటర్తోనే ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుకోవాలి. తర్వాత ఎక్సెస్ వాటర్ ఏమైనా కావాలి అనిపిస్తే యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి కలుపుదాము. చూడండి, ఇలానైతే నేనైతే అన్ని కలిపేసి పెట్టుకున్నాను. చూడండి, ఇందులో వాటర్ కూడా చూడండి ఇట్లా వస్తున్నాయి, వాటర్ కూడా. సో ఇవన్నీ అయితే నేను ఆనియన్స్కి అయితే ఇలా పట్టించాను. ఉప్పు కారం నువ్వులు కరివేపాకు అయితే అన్నీ అయితే వేసాను నేను. నెక్స్ట్ వెల్లుల్లి మిర్చి పేస్ట్ కూడా వేసాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం తీసేసుకున్న ఈ పిండి అయితే ఇందులో వేసేద్దాము. వేసేసి చక్కగా కలిపేసుకుందాము అన్ని ఈవెన్గా. చూడండి, నేను ఇప్పుడైతే పిండి అయితే వేసేసి ఇలా కలిపేసుకున్నాను. చూడండి, నేనైతే వాటర్ అయితే ఏం వేయలేదండి. ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా. చూడండి, ఆ వాటర్తోనే ఎలా మనకి చక్కగా కలిసిపోయిందో చూడండి. చూడండి, ఇలా అంటే ఇలా లడ్డులాగా వచ్చింది. చూడండి, మనం వాటితోనే ఈ పిండి అంతా ఇప్పుడైతే కలిపేసేసుకున్నాము. ఇలా ఉప్పినట్లు అయిందండి. చూడండి, ఈ పిండికి అయితే కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని చక్కగా ఈవెన్గా పట్టుకున్నవి. నేను కాస్త సాల్ట్ కూడా టేస్ట్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇప్పుడు మనము కాస్త వాటర్ వేసేసుకొని ఈ పిండి అయితే కలిపేసుకున్నాము. వేడి వాటర్ అయితే వేయదండి, చల్లటి వాటర్ వేసేసుకోవాలి. మన బిందెలో వాటర్ లేదా ఫిల్టర్ వాటర్ డైరెక్ట్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు. మరీ ఇది పల్చగా ఉండదు, మరీ గట్టిగా ఉండొద్దండి, నార్మల్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాము. చూడండి, వాటర్తో కాస్త రెస్ట్ చేస్తే కూడా ఇంకాస్త వాటర్ ఫామ్ అయ్యేలా ఉందండి ఇది. సో నేనైతే ఇప్పుడైతే వేసేస్తాను, ఇది సర్వపిండి అయితే పెట్టేస్తాను గంజుకి. చూడండి, ఎంత చక్కగా కలిసిపోయిందో చూడండి. చూడండి, ఇప్పుడు మనం కాస్త వాటర్ వేసేసుకొని అయితే కలిపేసుకున్నాము. చూడండి, ఇలానైతే కలిపేసుకున్నాను నేను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి.
చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా గంజుకు పెట్టేసిన తర్వాత సర్వపిండి అయిన తర్వాత ఇంకా చక్కగా కనిపిస్తాయండి మనం వేసినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇప్పుడైతే గంజుకైతే పెడదాము, స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. చూడండి నేను ఈ సర్వపిండి గంజుకైతే ఇలా పెట్టేసి కాస్త హోల్స్ వేసేసి, హోల్స్ అయితే వేసాను నేనంటే, ఆయిల్ అయితే మళ్ళీ అందులో వేయలేదు. నేను ఇందులోనే కాస్త గంజులోనే కాస్త ఫస్ట్ ఆఫ్ ఒక 2 పావులంతా వేసాను. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెడదాము. ఫస్ట్ మూత పెట్టి అయితే ఉడికిద్దాము. తర్వాత మూత తీసేస్తే మనకి సర్వపిండి గంజులో నుండి దానిపైన కదే వచ్చేస్తుందండి. చూడండి ఎంత చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి పెడదాము. ఇప్పుడైతే లిడ్ అయితే తీసి చూద్దామండి. చూడండి ఎలా ఫ్రై అయిందో, చూడండి ఎంత చక్కగా అయిందో చూడండి. మనం కావలిస్తే ఇలా సైడ్ కూడా అనుకోవచ్చండి. కాలాలి అనేసి అంటే ఈ కాస్త ఇలా అనుకొని ఇలా చుట్టూ ఇలాగా చేసేసుకోవాలి. చూడండి చూడండి మనం వేసిన ఆయిల్ కూడా ఎంత చక్కగా బయటకు వచ్చేసిందో చూడండి. కంప్లీట్గా అయిన తర్వాత చూపిస్తాను నేను. చూడండి చూడండి చుట్టూ చూడండి ఎంత చక్కగా లేసిందో సర్వపిండి, మనకు ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా. చూడండి మనకు కాస్త ఫస్ట్ హైలో పెట్టేసేసి ఒక 1 మినిట్ తర్వాత మనం ఫ్లేమ్ కంప్లీట్గా లో చేయాలండి. లో చేసేస్తే ఇలా ఈవెన్గా మనకు కుక్ అవుతుంది. మనకి స్ట్రెయిన్ కూడా ఏం లేకుండా ఇలా ఈజీగా వచ్చేస్తే సర్వపిండి అనేది. చూడండి మనం వేసిన ఆనియన్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో చూడండి. సో మీరు కూడా ఇలాగే హెల్దీ రెసిపీ వేసేసుకొని హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.